ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచాయి. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన మాజీ మహిళా నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసి చేనేత చీరలు ధరించి ర్యాంప్పై ఆత్మవిశ్వాసంతో క్యాట్వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, అడుగుల్లోని ధీమా సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ వారందరినీ అభినందించారు. దాదాపు 4 దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం నేడు నక్సల్స్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా బలగాల కృషితో ఆపరేషన్ కగర్, పూనా మార్కెంపు రావాస కార్యక్రమాల ద్వారా వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ నేపథ్యంలో బస్తర్లో కనెక్టివిటీతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పాటు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.